కైలాష్ నేత గారు, ముందుగా దీనికి సంబంధించి నేను పెద్దగా క్వశ్చన్ కూడా ఏం అడగాలని అనుకోవట్లేదు. అవును, ఎంత దారుణమైనటువంటి అడిగి మరి మీ పేరేంటి, మీ మతం ఏంటి అని అడిగి మరి కాల్చి, కొంతమంది మమ్మల్ని కూడా, అంటే వాళ్ళని కోల్పోయిన వాళ్ళు మమ్మల్ని కూడా కాల్చేయండి అని అంటే దేశానికి చెప్పడానికి లేకపోతే మోదీకి చెప్పడానికి మీరు ఉండాలి అని వదిలేయడం అంటే ఏంటి? ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ముందుగా ప్యానల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం, ప్రేక్షకులకు నమస్కారం. మేడం, హృదయ విదారకమైనటువంటి సంఘటనలు, అమానవీయమైనటువంటి సంఘటనలు నిరంతరం కాశ్మీర్లో జరుగుతూ అంటే గతం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఏ సంఘటన వెనుక కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా 100% పాకిస్తాన్. దీనికి కారణం జమ్మూ కాశ్మీర్ యొక్క అంశం మీద వాళ్ళు దీన్ని అంతర్జాతీయం చేయడం ద్వారా దేశంలో అలజడి సృష్టించడం, అశాంతిని సృష్టించడం, పేద లేదా మామూలుగా వ్యాపారాలు తీసుకునేటువంటి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. మీకు తెలుసు, అమర్నాథ్ యాత్రికుల మీద గతంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. పుల్వామా, పఠాన్కోట్, ఆ తర్వాత సైనికులు తీసుకుని వెళ్తున్నటువంటి ఆయుధాల మీద దాడులు జరగడం, ఇవన్నీ కనుక చూస్తే పాకిస్తాన్ ఎప్పుడైతే కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయిపోయిన తర్వాత ఆక్రోశం, సో తద్వారా దేశం ప్రజల మధ్య ఒక మత విభజన తీసుకుని రావడం ద్వారా, ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం ద్వారా అశాంతిని నెలకొల్పడానికి ఏదైతే డబ్బులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధాలు కానీ సప్లై చేస్తూ వచ్చింది. దాంట్లో లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ అనేకమైనటువంటి ఉగ్రవాద సంస్థలున్నాయి. దాన్ని చిన్నాభిన్నం చేస్తూనే ఉంది భారత దళాలు, భారతదేశంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అన్నీ చేస్తున్నప్పటికి కూడా వారిలో ఏదైతే అసహనం, అంటే మాకు కాశ్మీర్ దక్కలేదన్నటువంటి కోపంతో పాటు ఈ కాశ్మీర్ని పూర్తిగా సంపూర్ణంగా భారతదేశంలో ఇవాళ మనం ప్రజలందరం కూడా ఒక రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ వాళ్ళకి ఏముందంటే ఇది మాది అనేటువంటి భావన ఇంకా ఆ ప్రజలలో నూరిపోసి వారికి ఆయుధాలు సప్లై, డబ్బులు సప్లై ఇవన్నీ చేస్తున్నారు. అంతర్జాతీయంగా వారిని ఏకాకి చేయగలిగినాం. ఉగ్ర సంస్థల్ని కూడా మొత్తం నిషేధ జాబితాలో పెట్టించగలిగి, తర్వాత అమెరికా లాంటి ఏదైతే పెద్ద రాజ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని ఉగ్రవాద సంస్థగా చిత్రీకరించడంలో మనం సక్సెస్ అయినాం. వారికి వచ్చేటువంటి డబ్బులు కానీ, వారికి వచ్చేటువంటి ఏదైతే తెర వెనుక మద్దతు ఏదైతుందో దీన్ని వ్యతిరేకించిన కానించి వాళ్ళలో ఒక రకమైనటువంటి భావన తీసుకొచ్చి సో దేశంలో అలజడి సృష్టించి భారతదేశాన్ని చిన్నాభిన్నం చేయడం. ఎందుకంటే ఇప్పటికే ఆ దేశం అడక్క తినే పరిస్థితులు ఉన్నది, ఆర్థికంగా చిన్నాభిన్నమైంది, ఉపాధి లేదు, మరోపక్క కరువు ఛాయలు ఆ దేశంలో ఉన్నాయి. అంటే టోటల్గా వాళ్ళు ఒక చైనా మీద ఆధారపడి లేదా మరే ఇతర దేశాల మీద ఆధారపడి బతికేటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉండడం వల్ల వాళ్ళు ఇవాళ కాశ్మీర్లో అలజడి సృష్టించి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతుందో ఇది దేశ ప్రజలు ఖచ్చితంగా తిప్పి కొడతారు. ఎందుకంటే జరిగినటువంటి సంఘటన ఏదైతుందో ఇది దేశ ప్రజల్ని మరింత అంటే ఐక్యతను సూచిస్తుంది. ఇందులో రాజకీయ పార్టీలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ మనం దీన్ని పూర్తిగా దేశమంతా కూడా వారి యొక్క మరణకాండని ఖండిస్తూ దేశాన్ని ఐక్యత వైపు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత అంటే భారతీయులుగా మా బాధ్యత, మీ బాధ్యత, అందరి బాధ్యత. ఇందులో రాజకీయాలకు కానీ, పార్టీలకు కానీ, ప్రభుత్వాలకు కానీ నేను ఇప్పుడు సరైన సమయం కాదు. ఎందుకంటే ఇది విమర్శకు చేయడం ద్వారా మన లోపాన్ని మనం చేసుకునే వాళ్ళంగా అవుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ దేశ పౌరులుగా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల యొక్క లష్కర్ తోయిబా అనుబంధ సంస్థని ఏదైతే చేసిందో దాన్ని ఖండించాలి. వారిని అందరినీ కూడా ఎక్కడికక్కడగా భారత ప్రభుత్వం మరి తుదముట్టించి మరి వారిని అందరినీ కూడా అణిచివేసేసి దేశంలో శాంతి నెలకొల్పాల్సినటువంటి బాధ్యత మన యొక్క భారత ప్రభుత్వాన్ని. అంతేవిధంగా ఇది ఒక మానవ మృగాలు చేసినటువంటి ఒక దాడిగా మనం అందరం భావించాలి. రక్తానికి మరిగినటువంటి ఏదైతే జంతువులు ఆ రకంగా ఈ దేశంలో మొత్తం పూర్తిగా అంటే ఉన్మాదం వైపు వెళ్ళిరు. ఏంది మతాన్ని కూడా అడుగుతున్నారు అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఒక పిరికి పందల చర్య. ఇప్పుడే ఈ దేశము ఐక్యత లేదండి, వందల సంవత్సరాల నుంచి కూడా ఐక్యత కొనసాగిస్తుంది. డెఫినెట్గా ఇలాంటి సంఘటనలతోటి ఈ దేశం కుంగిపోదు. మన యొక్క ఐక్యతని, భిన్నత్వంలో ఏకత్వాన్ని, అన్ని కులాలు, అన్ని మతాలు ఖచ్చితంగా ఈ యొక్క పాకిస్తాన్ యొక్క ఏదైతే దుశ్చర్యం ఉందో దీన్ని ఖండించాలి. చనిపోయినటువంటి కుటుంబాలకు ఆత్మశాంతి చేకూర్చాలని నేను భగవంతుని కోరుకుంటూ 100% ఉగ్రమూకల చర్యని తుదముట్టించాలని విజ్ఞప్తి